పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ లాహోర్ నుంచి రావిల్పిండి వైపుగా వెళ్తున్న ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ అది లాహోర్ నుంచి స్టార్ట్ అయిన అరగంటలోనే డీరేల్ అయింది. అంటే పట్టాలు తప్పింది. పట్టాలు తప్పి సుమారుగా 10 బోగీలు ఒకదానిపై ఒకటి పడిపోయి ఉన్నాయి, పక్కన పడిపోయి ఉన్నాయి. మనం చూస్తున్న విజువల్స్ లో పూర్తిగా పట్టాలు తప్పినటువంటి ఆ బోగీకి సంబంధించినటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ అది లాహోర్ నుంచి రావిల్పిండి వైపుగా వెళ్తోంది. సో పదుల సంఖ్యలో బోగీలు పట్టాలు తప్పడంతో దాదాపుగా 100 మందికి పైగా గాయాలైనట్టు తెలుస్తోంది. పలువురు మృతి చెందారు కూడా. సో లాహోర్ నుంచి వెళ్ళినటువంటి అరగంటలోనే బయలుదేరినటువంటి అరగంట సమయంలోనే ఈ యొక్క రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే దీని వెనుక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉంది అనేది పెద్ద అనుమానం వ్యక్తం అవుతోంది. గతంలో కూడా మనం చూసాం, జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేశారు. జాఫర్ ఎక్స్ప్రెస్ ని అక్కడ పట్టాలు పేల్చేసి డీరైల్ చేసే విధంగా, అంటే పట్టాలు తప్పే విధంగా పట్టాలను తొలగించారు కూడా. సో ఇప్పుడు అదే జరిగిందని అనుమానం వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఇక్కడ ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ ని కూడా హైజాక్ చేసేందుకు ప్లాన్ చేశారు. అది కుదరకపోవడంతో పట్టాలు తొలగించి పట్టాలు తప్పిపోయే విధంగా ప్రయత్నం చేశారనేది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దీని వెనుక ఉందనేది పాకిస్తాన్ ఆర్మీ అధికారులు అంచనా వేస్తున్నారు. మనం చూస్తున్నాం, రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అక్కడ ప్యాసింజర్స్ అందరినీ కూడా తొలగించే ప్రయత్నం కొనసాగుతోంది. ప్యాసింజర్ అందరూ కూడా ఒక్కొక్కరిని బయటికి తీసుకొస్తూ ఉన్నారు. ఈ ఘటన జరిగింది నిన్న రాత్రి జరిగింది ఈ ఘటన. సో సుమారుగా 50 కిలోమీటర్లు దూరం వచ్చింది. లాహోర్ నుంచి అరగంటలో 50 కిలోమీటర్ల దూరం చేరుకున్నటువంటి ఆ ట్రైన్ ఒక్కసారిగా అక్కడికి రాగానే పట్టాలు తప్పింది. రావిల్పిండి వైపుగా వెళ్తోంది ఈ ట్రైన్. సో ద డీరైల్మెంట్ సుమారుగా ఈ ఘటనలో 100 మందికి పైగా కొంత గాయాల పలని తెలుస్తోంది. మరొక పలువురికి చాలా తీవ్రంగా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పలువురు మరణించారు. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు ఎంతమంది మరణించారు అనేది.